పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ వార్షికోత్సవం ఆనందోత్సవ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ ను ఆర్యవైశ్య భవన్లో ఎంతో ఉత్సాహంగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అక్షర గణిత అష్టావధాని పుల్లూరి ప్రభాకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ఈ సంవత్సరం పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు, పాఠశాల లక్ష్యాలు, పోషకుల ప్రోత్సాహం తదితర అంశాలను పాఠశాల వార్షిక నివేదిక రూపంలో చదివి వినిపించారు. అనంతరం ముఖ్య అతిథి ప్రభాకర్ మాట్లాడుతూ మానవ జీవితంలో గణితం అనేది చాలా ముఖ్యమైన భాగమని, అది మన జీవితంతో అనుసంధానించబడి ఉందని అన్నారు. విద్యార్థి జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పిల్లలు ఏదైనా పదం లేదా వాక్యం చెప్పగానే అందులోని అక్షరాల సంఖ్యని ఠకీమని చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ మా పాఠశాల ద్వారా గత 18 సంవత్సరాలుగా విద్యా బోధన చేస్తూ ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారికి ఉజ్వల భవిష్యత్ని అందించడంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటకం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థులు ప్రదర్శించిన కళా ప్రదర్శనలు వీరి సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ప్రతి నృత్యం ఉత్సాహాన్ని నింపింది, ప్రతి పాట హృదయాలను హత్తుకుంది. నాటిక ద్వారా సామాజిక సందేశాన్ని అందించారు. క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్ నృత్య ప్రదర్శనలు మంత్రముగ్ధమైన వాతావరణాన్ని సృష్టించాయి. విద్యార్థుల ప్రతి అడుగులోనూ అద్భుతమైన శ్రమ, నైపుణ్యం కనిపించాయి. కార్యక్రమం చివర్లో ప్రిన్సిపాల్ విజయ్, విద్యార్థిని ఈరోజు గాయత్రి విద్యానికేతన్ వారి ఆనందోత్సవ్ ఆర్యవైశ్య భవన్ పెద్దపల్లి అందు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ఎంతో చక్కగా పోషకులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు రోజువారీ విద్యతో చదువుతో కుస్తీ పడుతూ ఉంటారు. వారికి ఒక రిలాక్స్ ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారు ఎంతో చక్కగా ఆటపాటలతోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా పోషకులకు మేము సూచించిన ఏంటంటే విద్య అనేదే కాకుండా అంటే ముఖ్యంగా మార్కులతోటే కుస్తీ పడకుండా వారికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ నేర్పిస్తేనే సమాజంలో స్థిరపడతారని తెలియజేయగలిగింది. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యత ఉంటుంది. ఆ విద్యార్థికి ఏదైతే రంగంలో ప్రావీణ్యత ఉంటుందో ఆ వైపు వారికి ఎంకరేజ్ చేస్తే మంచి చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి నేను తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా మా స్కూల్లో కూడా మేము విద్యార్థికి విద్యతో పాటు ఇతర అంశాల మీద కూడా స్కిల్స్ మీద కావచ్చు, ఇతర అంశాల మీద కూడా వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, ఇతర నాయకుల విషయం మంచి జాతీయ నాయకులు వారి యొక్క జీవిత చరిత్రలు, అదేవిధంగా సైంటిస్టుల యొక్క జీవిత చరిత్రలు చెప్పుకుంటూ వారికి ఎంకరేజ్ చేస్తూ వారి సమాజంలో ముందు స్థిరపడే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కు అదేవిధంగా విద్యార్థులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా సక్సెస్ చేసినటువంటి పోషకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ఈ యొక్క ప్రోగ్రాంను కవరేజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా అధ్యాపక బృందానికి కూడా కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్ యొక్క యాన్యువల్ డే ఆనందోత్సవాన్ని చాలా ఘనంగా ఆర్యవైశ్య భవన్ పెద్దపల్లి నందు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పేరెంట్స్ అందరూ కూడా చాలా అధిక సంఖ్యలో హాజరై మమ్మల్ని మరింత ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి పుల్లూరి ప్రభాకర్ గారు గణిత సామ్రాట్, గణిత విశారద గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యి విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిల్లలంతా కూడా చాలా వినూత్నమైన కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రదర్శించారు. Respecting the time, I am going to conclude my 3 minutes. Right, next, favorite.